కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా. నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది కృపా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించు వేళ. నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని. నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని. ఈ నిరీక్షణ నాను నెరవేరని, ఈ నిరీక్షణ నాను నెరవేరని. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. 101వ కీర్తన 1వ వచనం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. ఏమిటి ఈ కృప? దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించి తిని. నిజమే, ఈ సమయంలో గొర్రెల దొడ్లలో నుండి 16వ అధ్యాయం సమూయేలు గ్రంథం 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. నేను కోరుకున్నవాడు ఇతడే. నిజమే, తన దాసుడైన దావీదును కోరుకున్నాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి
తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. 16వ అధ్యాయం 12వ వచనం. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు కోరుకున్నవాడు దావీదు. దేవుణ్ణి చేరుకున్నవాడు దావీదు. కోరుకున్నవాడు దావీదు. దేవుని సన్నిధిని చేరుకున్నవాడు కూడా దావీదే. అందుకని కృపను గూర్చి పాడెదను, న్యాయమును గూర్చి పాడెదను. ఏం పాడుకుంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపుల్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం. సంతసముగా నుందును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆయన పాడుకుంటున్నాడు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని చుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ రీతిగా పాడుకుంటున్న దావీదు ఈ సమయంలో ప్రతి విషయమందును తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5:15 లేదా 16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. కనుక చిత్తమును ఎరిగినవాడు దావీదు. కనుకనే నేను కోరుకున్నవాడు ఇతడే. తన దాసుడైన దావీదును కోరుకున్నవాడు గొర్రెల దొడ్లలో నుండి ఏం చేశాడు? గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడు. కనుక ఇది దేవుని కృప కదా. ఇది న్యాయ సంబంధమైన హేతు కదా. పాడుకోవడంలో ఎంత ఆశ్చర్యము, ఎంత గంభీరమైన ఆలోచన, ఎంత గంభీరమైన ఆయన ఉద్దేశం. కనుకనే నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నా మట్టుకైతే నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలోనికి ప్రవేశం దొరికింది, ఆయన ప్రదేశంలో, ఆయన దేశంలో,
ఆయన ఉద్దేశంలో నేను ఈ రీతిగా దైవ దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన్ని కీర్తించడానికి ఏ స్థితిలో నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లేనే, జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతియాపెనే, త్రియేక దేవుడైనా యెహోవాను. కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు నందును, త్రియేక దేవుడైనా యెహోవాను. దావీదు స్థితిని మార్చినవాడు, నా స్థితిని మార్చినవాడు, మన స్థితిని మార్చినవాడు. మనము దేవుని ఏ రీతిగా స్తుతిస్తూ ఉన్నాం? కష్టాల్లో, కన్నీళ్లలో, ఇరుకులో, ఇబ్బందులలో అపోస్తలుడైన పౌలు, శీలయు ప్రార్థించుచు కీర్తనలు పాడగా, ఎక్కడ వారి ఆరాధన? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేనున్నాను. అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఆరాధనకు మహాభూకంపము కలిగింది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, సంఖ్యలు ఊడిపోయాయి. ఇది బలమైన ఆరాధన. అద్భుతాలు, ఆరాధనలో అద్భుతాలున్నాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, అక్కడ శరాపులు అనగా మహాదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నప్పుడు మందిరము ధూమము చేత నిండగా, గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అద్భుతం! అయ్యో, అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు, శీలయు ప్రార్థించుచు కీర్తనలు పాడగా, కీర్తించగా, చెరసాల నాయకుడు ఖైదీలు పారిపోయారనుకొని తన కత్తి తీసి తన్ను తాను చంపుకొనబోయేను. నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అలాగైతే బిగ్గరగా ఆరాధన చేసిన శరాపులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నప్పుడు గడప కమ్ముల పునాదులు కదిలినాయి, మందిరము ధూమము చేత నిండగా, అయ్యో, అపవిత్రమైన పెదవుల గలవాడు, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడు, కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాడు. నీవే హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమగు శరీరము నుండి నన్నెవరు విడిపించగలరు? ఆయన దమస్క మార్గంగా వెళుతున్న సౌలుకి దేవుని యొక్క దర్శనం, అద్భుతం. 2 కళ్ళు పోయాయి. దేవుడు మాట్లాడినప్పుడు వినకపోతే జకర్యాకు నోరు పడిపోయింది, మాట్లాడటకు మూగవాడైపోయాడు. కారణం, దైవికమైన ఆరాధనలో అద్భుతాలు అపవిత్రుడను
కత్తి చూసి తను తాను చంపుకొనబోయిన చెరసాల నాయకుడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును. సౌలు కనుక ఎంత గొప్ప అద్భుతం. దావీదు అంటున్నాడు, 4వ వ్యక్తి దావీదు అంటున్నాడు ఏమని కీర్తిస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుంది ఇలాగున మనవి చేసి, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలుగుబోదాని గురించి నీవు సెలవిచ్చి ఉన్నా. 4 దావీదు 5 9వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ వచనం. మెఫీబోషెతు దావీదు నోతుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునైన నేనున్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిత్తును. మరియు నీవును సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేనెంతటి వాడను అనెను. 5 వ్యక్తులు ఆరాధనలో 5 వ్యక్తులు బయటపడ్డారు. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు. అయ్యో, అపవిత్రమైన పెదవుల గడవ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో అని అంటున్న దావీదు అంటున్నటువంటి మెఫీబోషెత్ అంటున్నటువంటి నేను ఎంతటి వాడనయ్యా, నా స్థితిని మార్చి స్తుతుల మధ్య నివసించువాడా, ఇంత గొప్ప ఆధిక్యత నీవు నాకు ఇచ్చినందుకే నేను కృపను గూర్చి పాడెదను, న్యాయమును గూర్చి పాడెదను. యెహోవా, నిన్ను కీర్తించెదను. దావీదుకు కృప లభించినట్లుగా నాకిచ్చిన కృపను బట్టి, న్యాయమును బట్టి కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు సమర్పిస్తూ నేనేమిచ్చి నీ రుణమును తీర్చగలను. నీవు నాకు ఇచ్చిన రక్షణ పాత్ర చేవు. నా కొరకు త్వరలో రానైన యేసు క్రీస్తు నామములో నా స్తుతి, ఆరాధన, జీవా ఫలములు మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడై నడిపించునుగా. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక. ఆమెన్.